మనతో పాటు ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కొంతమంది సినీ నిర్మాతలు కలవడం జరిగింది. ఒకసారి సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు గత ప్రభుత్వంలో అన్నారు. గత ప్రభుత్వం లాగా ఈసారి జరగదు. ఈ ప్రభుత్వంలో పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కలిసికట్టుగా ఉంటారు. గవర్నమెంట్ కాడికి కలవాలన్నా అందరం కలిసిపోవాలి, కలుపుకొని పోవాలన్నారు. ఆ కొంతమంది ఓన్లీ బడా నిర్మాతలు మన అల్లు అరవింద్ గారైతేంది, సురేష్ బాబు గారైతేంది, దిల్ రాజు గారైతేంది ఈళ్ళ పోవడం జరిగింది. అందులో నట్టికుమార్ గారు లేకపోవడం కొంచెం బాధగా ఉంది. మీరేమంటారు? అది మాకు సంబంధం లేదండి అసల. హ్మ్. అదేదో మొత్తం చార్టర్డ్ ఫ్లైట్ ఏసుకొని ఆ గిల్ట్ డబ్బులు ఒకటున్నాయి. ప్రజల సొమ్ము అది. ఆ పేద నిర్మాతల సొమ్ము ఆళ్ళకొక ఎల్ఐసీకి ఇవ్వాలి. ఆళ్ళకొక ఇన్సూరెన్స్‌కి ఇవ్వరు. మరి ఇలాంటి ఎంజాయ్‌మెంట్‌లకి, ఇలాంటి ఎలక్షన్స్‌కి ఆటిలకి వాడుతుంటారు. అది చార్టర్డ్ ఫ్లైట్ ఏసుకొని ఆ డబ్బు ఆళ్ళ సొమ్మేం కాదు కదా! అని ఎళ్లారు. నేనేమంటానంటే ప్రోటోకాల్ ప్రకారం ఛాంబరు, కౌన్సిలు ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్‌లో మనం ఏమేమి చర్చించాలి, కొత్త గవర్నమెంట్‌కి ఏమేమి అడగాలి, కొత్త గవర్నమెంట్ ఎలాగెళ్ళాలి, ఎలాగ అభినందించాలి, ఇయన్నీ ఒక ప్రొసీజర్ ఎంతమంది ఎళ్ళాలి. మన సీఎం గారిని ఫస్ట్ ప్రోటోకాల్ సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి తర్వాత లోకేష్ గారు, లోకేష్ గారి తర్వాత దుర్గేష్ గారు. ఇది ఈస్ ద ప్రోటోకాల్. అది ఛాంబరు, కౌన్సిలు ఆ రూల్ ప్రకారం ఎళ్తాం. ఇది ఇంకా ఏం అవ్వలే. రాత్రి ఏదో అదంతా పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలే. వాళ్ళందరూ ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళండి. మొన్నటిదాకా ఓఆర్‌యు చంద్రబాబు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారు. అలాగే ఇంకా మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలే. దిల్ రాజు గారు వచ్చి మొత్తం టోటల్‌గా నాకు అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు సంబంధమే లేదు. ఇది నేను ఓన్లీ నా సినిమా రిలీజ్ చేసుకోవడం, నేను నిర్మాతగా నాకు ఇవ్వండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారితో కేసు ఫైల్ చేయించి ఫైట్ చేసి వ్యక్తి. అలాగే ఇయన్నీ ఒక డిఫరెంట్ అండి. కొంతమంది ఏంటంటే అభినందించడానికి అందరూ సెపరేట్‌గా ఎళ్లారు. అది సెపరేట్‌గా ఎళ్లారు. నేను ఎత్తిపోవట్లేదు. అంటే ఆ కొంతమంది ఇంతకుముందు మీరు ఒక్కసారైనా సరే బయటకొచ్చి ఆళ్ళు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకున్నాం ట్విట్టర్‌లో పెట్టినా మేము ఆనందించేవాళ్ళం. అలాగే కూటమి గెలవాలని కోరుకున్నా కూడా ఆనందించేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి భయంతో దాగోని బయటకొచ్చారని నేను అంటున్నా. దీంట్లో నేనేం వెనకడుగేయను. వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కోసం నేను మాట్లాడితే, ఇండస్ట్రీ అంటే ఛాంబర్, కౌన్సిల్ అందరూ కలిపి. ఈ 9 మంది, 10 మంది చార్టర్డ్ ఫ్లైట్ ఏసుకొని ఎళ్ళిన వాళ్ళు మాత్రం నేను దాంట్లో నో డౌట్. ఇంతకుముందు మీకు పవన్ కళ్యాణ్ గారు కనపడలేదా? అది నేను అభినందించడానికి ఎళ్లారు. కనుక దానికోసం నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. బయటకొచ్చి మళ్ళా అరవింద్ గారు వచ్చి ఇప్పుడు ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆళ్ళ అబ్బాయిని ఏదో క్షమించమని అడిగారు. ఏదో అని తప్పది. 100% రాంగు. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి. ఇండస్ట్రీకి మొత్తం టోటల్‌గా దిద్దురుగు ఆయన. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత కాబట్టి ఆయన కూడా ఎళ్లారు. కాకపోతే ఏంటంటే మా నాయకుడు చిరంజీవి గారు. మా సినీ పెద్ద దాసనారాయణ గారి తర్వాత చిరంజీవి గారే. అవునన్నా కాదన్నా ఆయనే. మా ఇండస్ట్రీ మీటింగ్‌లు పెట్టుకొని ఆయన దగ్గరికి ఎళ్లి ఆయన సలహాలు తీసుకొని ఆయన తీసుకొనే మేము వెళ్తాం. చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి. కాబట్టి చిరంజీవి గారిని కూడా తీసుకొని ఎళ్ళుంటే బాగుండేదేమో. కాకపోతే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎళ్లారు కాబట్టి ఎవరికి ఎళ్లారు. అది నేనేమంటున్నానంటే అది బయట ట్రోలింగ్స్ ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించి అని వచ్చింది. ఇంకోటి దానికి క్లారిఫికేషన్ అరవింద్ గారు ఇచ్చారు. అరవింద్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. సార్, ఇంకోటి ఇప్పుడు అశ్విన్ దత్ గారు పోయి కలవడం వల్ల కల్కి సినిమా గురించి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో సింగిల్ థియేటర్ ₹75 అండ్ మల్టీప్లెక్స్ ₹100 పెంచుకోవచ్చు అని చెప్పి అన్నారు 1 వీక్ వరకి. ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా చర్చల గురించి అని అశ్విన్ దత్ గారు ఎళ్లారని అంటున్నారు. అది ఆల్రెడీ ప్రొసీజర్‌లో భాగం అండి అది. 'కల్కి' అనే సినిమా ప్రొసీజర్‌లో బిగ్ మూవీకి ఆటోమేటిక్‌గా ఇది ప్రొసీజర్. హోమ్ సెక్రటరీ దగ్గర ఫైల్ పెడతాం. ఎఫ్‌డీసీ నుంచి హోమ్ సెక్రటరీ దగ్గర హోమ్ సెక్రటరీగా దాన్ని చూసి ఆటోమేటిక్‌గా జీవో పాస్ చేస్తారు. ఇస్ ద ప్రొసీజర్ అంతే. దానికి దానికి ఏమీ సంబంధాలు లేవు. స్మాల్ ఇష్యూ అండ్ రేట్స్. ఆల్రెడీ రెగ్యులర్ నడిచేదే కదా! గత సినిమా 'సలార్‌కి' ఏమిచ్చారు? అదే ఇస్తారు. అంతకుముందు 'రాధాశ్యామ్‌కి' ఏమిచ్చారు? అదే ఇస్తారు. అంతకుముందు 'గుంటూరు కారంకి' ఏమిచ్చారు? అదే ఇస్తారు. అంతే కదా! దాన్ని మనం ఏం పెద్దగా మనం 'ఆదిపురుషు'కి ఏమి ఇచ్చారు? అదే ఇస్తారు. దానికోసం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. గతంలో గూడా 'ప్రభాస్' గారికి ఎప్పుడు ఆపలే. ఆంధ్రప్రదేశ్‌లో బాధపడింది, కష్టపడింది బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ గారే. తక్కువ సినిమాలన్నిట్లికి బానే ఎళ్ళాయి. 'పుష్ప' సినిమాకి ఆ 35 జీవో అనేది కొంచెం ఇబ్బంది పడింది. సార్, ఇంకోటంటారు సార్. యాక్చువల్‌గా 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా అన్యాయం జరిగింది. సినిమా రిలీజ్ కాకుండా చాలా థియేటర్స్ పరంగా చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఏ ఒక్క నిర్మాత వచ్చి మాట్లాడలేదు. ఈరోజు గెలవగానే డిప్యూటీ సీఎం అవ్వగానే పోయి కలిసారని చెప్పి ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకటండి. నేను అందుకనే అంటున్నాను కదా! డబ్బున్నవాడు గేటు దాటి లోనకెళ్ళగలడు.
ఏదైనా చెప్పగలడు, ఏదైనా చేయగలడు. మత్తు మందు ఉన్నా కూడా డబ్బుంటే సరిపోతుంది అనుకున్న ఈ రాష్ట్రాలు ఉన్నంత వరకు ఏది బాగుపడదు. పేదవాడి జీవితం ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోద్ది. కార్యకర్త జీవితాంతం జైల్లోనే ఒలుగుతూనే ఉంటాడు. కార్యకర్త జీవితాంతం దెబ్బలు తింటూనే ఉంటాడు. ఆ నాయకుడి కోసం దెబ్బలు తినే నాయకుడు కార్యకర్తకి జీవితంలో లైఫ్ ఉండదు. కనుక ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ పార్టీలో వచ్చినా కూడా ఇలాగే నడుస్తుంది. కాకపోతే పేదవాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది, నిజమైన కార్యకర్తకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది అది లోకేష్ గారి దాంట్లో, చంద్రబాబు గారి దాంట్లో, పవన్ కళ్యాణ్ గారి దాంట్లో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అది ఎందుకంటే మనం ఏమంటున్నా అంటే ఈ మాట్లాడితే ఇప్పుడు ఈ పార్టీ వెళ్తే ఆ పార్టీ, ఆ పార్టీ వెళ్తే ముసుగులు మార్చే వాళ్ళకి చోటు ఉందా? పేదవాడు మన కోసం 5 సంవత్సరాలు దెబ్బలు తిని కష్టాలు పడి జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకొని వాళ్ళకి మనం ప్రాణం పెడతామా? పార్టీ మనుగడ ఈ 5 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ ఇది పార్టీ మనుగడ కావాలా? పార్టీ కార్యకర్త మన జెండా మోసేవాడు కావాలా, లేకపోతే వైట్ కాలర్ నేదాలు చేసుకునే వాళ్ళు కావాలా అనేది పార్టీలు నిర్ణయించుకోవాలా. నాట్ ఓన్లీ ఈ పార్టీ అని చెప్పి ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడు అందరూ మీరు ఇందాక అన్నట్టు చాలా మంది బాధ అనిపిస్తుంది. చాలా మంది ఇదేంటిది ఇది, అసలు ఇంతమంది కష్టపడ్డారే, అంతమంది కష్టపడ్డారు, అందరూ ఇలాగే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా, అసలు దెబ్బలు తింది మేము, తన్నులు తింది మేము, ఆ గేటు కాడే కాపలా కాస్తున్నామే, వీళ్ళు వచ్చి గేటు దాటి మొత్తం టోటల్గా బెంచ్ కార్డుతో లోనికి వెళ్తున్నారే, మళ్ళీ అటు వీళ్ళు కనబడితే వాళ్ళు ఆ పార్టీలో కనబడితే ఈ పార్టీలో కనబడతారు. ఎంఈబీ సచిన ఉదాహరణకు మళ్ళీ వైఎస్ టీడీపీకి వచ్చేస్తారు అంటున్నారు, మళ్ళీ జనసేనకి వస్తారు అంటున్నారు. 100 కోట్లు దోచుకొని 100 కోట్లు దాచుకొని మళ్ళీ ఫండింగ్ ఇచ్చి మళ్ళీ రావడమా? అంటే మేము ఎవరి మీద ఫైట్ చేసాం, ఎక్కడ ఫైట్ చేసాం, ఏంటిది, మా కార్యకర్తల పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కానీ ఇది లోకేష్ గారి దాంట్లో, ఇది చంద్రబాబు గారి దాంట్లో, పవన్ కళ్యాణ్ గారి దాంట్లో అవ్వదు. కార్యకర్తగా న్యాయం జరుగుతుంది. జెండా మోసిన కార్యకర్తకి పార్టీ బలప్రదం అవుతుంది. ఇబ్బంది పడే గత మాదిరి వేరు, ఇప్పుడు వేరు. ఎవరో కొంతమంది వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళకి స్వాగతం పలకాలి, వచ్చిన వాళ్ళు పసుపు ఇచ్చిన వాళ్ళకి ఎదురుగానే వాళ్ళం కాబట్టి పసుపు ఇచ్చిన తీసుకోవాలి. అలాగైనా మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి చిన్న సినిమా నిర్మాత, పెద్ద సినిమా నిర్మాత, మిడిల్ నిర్మాత, ప్రతి కార్మికుడు, ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు, నిలబడతారని మాత్రం నేను చెప్పగలుగుతాను. మీకు నమ్మకం ఉందా సార్? అందరిని చిన్న నిర్మాతలు కూడా కలుపుకొని తీసుకెళ్తారు పెద్ద నిర్మాతలు అనేది మీకు నమ్మకం ఉన్నదా? నాకు లోకేష్ గారి మీద నమ్మకం ఉంది. నాకు లోకేష్ గారి మీద పక్కా నమ్మకం ఉంది. ఆయన నమ్మిన వ్యక్తిని ఒమ్ము చేయడు. కార్యకర్తను, ఆయన పార్టీని నమ్ముకుని కార్యకర్తను ఇబ్బంది పెట్టాడు. పాలన, కార్యకర్తను కాపాడుకోవడం, అందరినీ చూసి కలిసికట్టుగా పనిచేయడం, అందరినీ కలిసికట్టుగా నడిపించగలడం లోకేష్ గారికి ఉంది అని మాత్రం ఆ లక్ష్యం నేను పూర్తిగా నమ్ముతాను. నేను ఆయన నమ్ముతాను. వైజాగ్ లో ఎఫ్ఎన్సిసి ఫిల్మ్ కల్చర్ లాంటిది కట్టబోతున్నా తెలిసింది. మొన్న కేఎస్ రామారావు గారు, గంటా శ్రీనివాసరావు గారు ఇదంతా చూసారు. దీన్ని ఎలా అది తప్పు. విశాఖపట్నం, హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ కి, విశాఖపట్నం ఫిల్మ్ నగర్ క్లబ్ కి సంబంధం లేదు. అది ఆనాడే 2014 కేఎల్ నారాయణ గారు అందరూ కూడా అనౌన్స్ చేశారు చాలా క్లియర్ గా. ఆ క్లబ్ కి ఈ ఫండింగ్ ఆ ఫండింగ్ కి సంబంధం లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తప్పుదో పట్టించి కొంత ల్యాండ్, బుద్ధుడు అంటే దేవుడు ల్యాండ్ని బార్ అండ్ రెస్టారెంట్ కింద పెడదాం అని అనుకుంటే అక్కడ దేవుడు మొత్తం భక్తులంతా చాపి తొట్లుకొండ ఏరియాలో ఆపేసి గొడవ పెట్టి ఆపారు. అది చంద్రబాబు గారికి కూడా తెలియదు. ఒక ఫిల్మ్నగర్ క్లబ్ అంటే హైదరాబాద్ క్లబ్ అంటే మళ్ళీ విశాఖపట్నంలో పెడతామంటే ఆనందించారు. ఎందుకంటే 2.5 ఎకరాలు ఆయన ఇచ్చింది. అలాంటప్పుడు ఆనందించారు. ఎప్పుడైతే తీరా మోస్ తర్వాత ఏం తెలిసింది, వీళ్ళు సపరేట్గా డబ్బులు కలెక్ట్ చేశారు 38 crores. ఇది టికెట్ అమ్మేసుకున్నారు. దాన్ని గవర్నమెంట్ ల్యాండ్కి అడ్డు పెట్టారు. దానికి భాగస్తుడు గంటా శ్రీనివాసరావు గారు. ఎస్, భాగస్తుడే, దాంట్లో నో డౌట్. ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ దాంట్లో ఆగింది, మళ్ళీ తెరపైకి వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మసిబూసి మాటకాయ చేసి మళ్ళీ ఏదో స్థలం కాచేద్దాం, విశాఖపట్నంలో మసిబూసి మాటకాయ చేద్దాం అని చూస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, ఇలాంటివన్నీ దగ్గరికి రానివ్వరు. ఈయన 38 కోట్లు ఏం జరిగింది, అసలు ఎంతమంది కలెక్ట్ చేశారు, ఇట్స్ నాన్ మెంబర్స్. సినిమా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేశారు? సినీ ఇండస్ట్రీ కోసం, సినీ కల్చరల్ అనే దాన్ని బయట నుంచి ఎందుకు కలెక్ట్ చేశారు? ఇవన్నీ కూడా దానికి సమాధానం చెప్పాలి, దాని మీద ఎంక్వైరీ నడాలి. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా తీసుకోరు. ఇది గంటా శ్రీనివాసరావు గారిని కూడా నమ్మరు. ఈ విషయంలో ఆయన పాత్ర కూడా ఉంది.